నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు గోపాద క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. అలాగే దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుంది. అసలు ఈ స్థల పురాణం ఏంటి, అలాగే ఈ గోపాద క్షేత్రానికి గల ప్రత్యేకత ఏంటి, అలాగే ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు, అసలు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏం జరుగుతుంటాయి, అసలు ఈ దక్షిణ కాశీగా ఎందుకు పేరు పొందింది అనేది మనతో మాట్లాడడానికి ఇక్కడ పంతులు గారు ఉన్నారు. సీనియర్ అండ్ ఎక్కడంతా అన్నీ చూసుకుంటుంటారు. సార్ నమస్తే అండి. నమస్తే. అసలు ఈ గోపాద క్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ కొవ్వూరు అంటే అందరికీ బాగా దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఏంటంటారు అసలు? ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏంటంటే, ఈ ఎక్కడో మన నాసిక్ త్రయంబకేశ్వరంలో పుట్టి ఇక్కడ వరకు వచ్చి ధవళేశ్వరం దగ్గర మన 7 పాయలుగా విడిపోయి ఇక సముద్రంలో కలిసిన కారణం ఈ యొక్క కొవ్వూరు గురించి ఈ యొక్క గోదావరి పుట్టిందండి. ఎందుకంటే ఒకానొక సమయంలో ఈ యొక్క ప్రదేశం అంతా కూడా దుర్భిక్షం అయిపోయి, అంటే తాగడానికి నీరు చుక్క కూడా లేని సమయంలో గౌతమ మహర్షి ఆయన యొక్క తపోబలంతో ఆయన మధ్యాహ్నానికల్లా విశేషంగా వరి పంటను పండించి అందరికీ కూడా భోజనాలు పెట్టేవాడండి. ఈ ప్రాంతం అంటే మొత్తం మన భారతదేశం, ఆంధ్రదేశం అనమాట. అంటే ఒక్కొక్క ప్రదేశాన్ని దేశమేనే అనేవారు. ఈ ఆంధ్రదేశంలో ఆయన అందరికీ కూడా భోజనాలు పెట్టేవాడు. ఒక మనిషి ఏదైనా మంచి పని చేస్తున్నా అంటే పక్కన వాళ్ళకి మామూలు ఆ రోజుల నుంచి కూడా ఈ స్వార్థ స్వభావాలు అన్నది ఆ రోజుల నుంచి ఉన్నాయి. కొంతమంది ఆ యొక్క ఆయనకు వచ్చేటువంటి విశేషమైనటువంటి పేరుని చెడగొడదామని వారు ఏం చేశారంటే ఒక మాయా గోవుని పుట్టించి ఆయన సృష్టించి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క వరిచేలోకి వెళ్ళి తినమన్నారు. ఇది తెలియనటువంటి ఆ యొక్క గౌతమ మహర్షి స్వామివారు అక్కడ ఉంటుంది ఆ విగ్రహం, ఆ యొక్క అక్కడ అది చూసుకోండి. మొదటిది స్వామివారి విగ్రహం అండి. గౌతమ మహర్షి ఆయన ఆ గౌతమ మహర్షి స్వామి ఈ మాయాగోవు అని తెలియపోవడం చేత ఆయన ఏం చేశారంటే ఈ యొక్క దర్భబలం తీసి దాన్ని విదిలించేప్పటికి ఈ మాయాగోవు అయినటువంటి ఈ మాయాగోవు మరణించడం జరిగింది. మరణించేటప్పటికి ఈ విషయం తెలియనటువంటి ఆ గౌతమ మహర్షి తను చేసినటువంటి ఏంటంటే, గోవు అంటే సర్వదేవతా స్వరూపమైనటువంటి ఈ గోవు మరణించడం వల్ల ఆ మరణం సంబంధించిన దోషం ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ యొక్క గోవు సర్వదేవతా స్వరూపం కాబట్టి ఆ దోషం పోగొట్టుకోవడానికి ఆ శివ జటాజూటంలో ఉన్నటువంటి గంగ ఏదైతే ఉందో ఆ గంగని కనుక అమృతతుల్యం అన్నమాట. ఆ అమృతం ఆ గోవు నుంచి పారితే కనుక అది బతుకుతుందని తెలుసుకుని ఆయన తపస్సు చేసి ఆ యొక్క గోవు నుంచి ఆ యొక్క శివ జటాజూటంలో ఉన్న గంగని ఆ నాసిక్ త్రయంబకేశ్వరంలో పుట్టాక అది ఈ కొవ్వూరు గోష్పాద క్షేత్రం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ యొక్క ఈ అమృతతుల్యమైనటువంటి గోదావరి ఏదైతే ఉందో ఈ మరణించినటువంటి గోవు దూడ మీద నుంచి వెళ్ళడం వల్ల అవి బతికినాయి. ఆ బతకడం వల్ల ఆ లేచి ఎప్పుడైతే ఈ గోవు పాదాల నుంచి వెళ్ళిందో దీన్ని గోవు పాదాల రేవు అన్నారు. ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో విశేషమైనటువంటి ఏమిటయ్యా అంటే పితృకర్మలు. అంటే మన పితృదేవతలు ఎవరైతే మరణిస్తారో వాళ్ళు మరణించినప్పుడు చేసుకునే పితృ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విశేషమైనది. అంతే ఏమిటంటే దానికి కూడా ఒక శ్లోకం కూడా ఉంది. రేవాతీరే తవక్కుర్యాత్ మరణం జాహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాన్ త్రితయం వరం. రేవాతీరే అంటే నైమిసారణ్యంలో తపస్సు చేసుకుంటే ఒక్కసారి ఓం నమః శివాయ కానీ ఏదైనా మంత్రం కానీ మనం అనుకుంటే 1,000 సార్లు చేసిన ఫలితం వస్తుందంట. రేవాతీరే తఫక్కుర్యాత్ మరణం జాహ్నవీతటే. మరణిస్తే మన వేదం ఏం చెప్తుందంటే జాహ్నవి అంటే గంగా నదీ తీరంలో మరణించమన్నారు. ఎందుకంటే అక్కడ మరణించిన వారికి సాక్షాత్తు పార్వతీదేవి వారికి ముక్తినిస్తుంది. అలాగే మరణం జాహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే. దానం చేస్తే ఎక్కడ చేయమన్నది వేదం? కురుక్షేత్రంలో చేయమన్నది. ఎందుకంటే కురుక్షేత్రంలో కర్ణుడు కవచకుండలాలు దానం చేశాడు కాబట్టి అక్కడ దానం చేస్తే విశేషమైన ఫలితం. కాబట్టి గౌతమ్యాన్ త్రితయం వరం. గౌతమీ తీరం ఏదైతే ఉందో ఆ గౌతమీ తీరంలో ఎవరైతే ఈ మూడిట్లో మరణించినా కానీ దానం చేసినా కానీ అలాగే ఒక తపస్సు చేసుకున్న 3 చేసిన ఫలితాన్ని ఇచ్చేటువంటి
విశేషమైన స్థలం ఈ యొక్క గోష్పద క్షేత్రం. ఆ తెలియని వాళ్ళు గోపాదాల రేవు అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ క్షేత్రంలో లేని దేవాలయం అంటూ లేదు, అన్ని దేవాలయాలు ఉన్నాయి. దాదాపు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి స్వామి? దాదాపు 13 దేవాలయాలు ఉన్నాయి. 13 దేవాలయాలు అంటే ముఖ్యంగా ఈ క్షేత్రానికి మొట్టమొదటిగా కట్టిన దేవాలయం బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారి దేవాలయం, చాలా విశేషమైన దేవాలయం. అలాగే కాశీ క్షేత్రంలో శివలింగానికి ఎటువంటి మచ్చ అవుతూ ఉంటుందో తేనె పుట్టు మచ్చ అని ఉంటుంది, అలాగే ఈ యొక్క క్షేత్రంలో ఉన్న శివుడికి కూడా ఆ యొక్క తేనె పట్టు ఉంటుంది. సాక్షాత్తు కంచస్వాముల వారు ఆ యొక్క విషయాన్ని తెలియజేసినటువంటి విషయం అన్నమాట. అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఆమె కూడా చాలా విశేషమైన అమ్మవారు. ఇంకా ఆ తర్వాత మరకత గాయత్రి, అలాగే స్ఫటిక శివలింగము, అలాగే మన శాలిగ్రామ లక్ష్మీ గణపతి, అలాగే సుందర గోవిందుడు, ఇక్కడ ఎన్నో రకాల గోశాలలు కూడా ఇక్కడ ఉండడం జరిగినాయి. అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అలాగే కనకదుర్గ అమ్మవారి దేవాలయం, షిరిడి సాయిబాబా వారి దేవాలయం, అయ్యప్ప స్వామి వారి దేవాలయం, ఇలాగ అన్ని దేవాలయాలు కూడా ఏకస్థలంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ, అలాగే పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ క్షేత్రంలో ఇక్కడ నాగప్రతిష్ఠ కనుక చేసుకుంటే విశేషంగా వెంటనే వాళ్ళకి అతి తొందరలో వివాహాలు అవ్వడం, అలాగే పిల్లలు పుట్టడం, అలాగే కనుచూపు ఎవరికైనా తగ్గిన వాళ్ళు ఎవరంటే ఆ కనుచూపు రావడం. అందుగురించి ఇక్కడ మీరు చూస్తున్నారు ఎన్నో నాగ ప్రతిష్టలు జరిగినాయి. అలాంటి సప్రప్రతిష్టలు జరిగిన ప్రదేశం, ఏకైక ప్రదేశం ఈ యొక్క గోష్పద క్షేత్రం. ఈ గోష్పద క్షేత్రం దక్షిణ కాశీగా కూడా పిలువబడడం జరుగుతుంది. ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు? భారతదేశం నలుమూలల నుంచి కూడా వస్తారండి. ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలే కాకుండా విశేషంగా ఎన్నో దేశాల నుంచి కూడా వస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు రాజమహేంద్రవరంలో కోటి లింగాల రేవు ఉంది, కానీ ఇక్కడ గోష్పద క్షేత్రం ఈ గోదావరి పుట్టు కారణం, అంటే తల్లి లాంటి ఊరు కాబట్టి ఇక్కడ ఉన్నట్టు విశేషం ఇంకెక్కడా కూడా లేదని విశేషం. అలాగే మనకి ఒక పుష్కరాలు వచ్చినా కూడా కొన్ని లక్షల మంది వచ్చినా కూడా ఇక్కడ స్నానం చేసి వెళ్ళడానికి కానీ, అలాగే ఈ పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ విశేషమైనటువంటి స్థలభావంగా మనం ఇక్కడ చెప్పబడుతుంది. పిండ కార్యక్రమాలు కూడా ఎక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు? అది కూడా ఏ ప్రాంతం అంటే పెద్ద అగ్రనాయకులు కూడా సినీ ఎవరైనా చనిపోయిన ఎక్కడికి వస్తూ ఉంటారు? అయ్యా అగ్రనాయకులు అంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు రాష్ట్రంలో ఏమో సరే ఎక్కడికే వస్తుంటారు? అంటే క్షేత్ర మహిమ వల్ల ఇప్పుడు మన కృష్ణ గారు పోయినా వారి వాస్తికులు కానీ, మన ఎన్టీ రామారావు గారు కానీ ఎవరివైనా మన ఈ క్షేత్ర మహిమ వల్ల ప్రతి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకోవడం. ఎందుకంటే ఈ క్షేత్రానికి విశేషమే పితృ కార్యక్రమాలు. ఆ పితృ కార్యక్రమాలు చేసుకోవడం చేతే ఇక్కడ విశేషమైనటువంటి ఫలితం వస్తుందని అందరికీ కూడా మన పూర్వం నుంచి మన తరతరాల మట్టి వస్తున్నటువంటి ఆచారం. అలాగే దక్షిణ కాశీగా ఎంతో దూరం కాశీ వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం అది జరుగుతుంది. అందుగురించే కూడా మన భక్తుల సహకారంతో ఆ యొక్క పిండ ప్రదానాలకు వచ్చిన భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకూడదని మొన్న ఈ మధ్యనే భక్తుల సహకారంతో ఒక పిండ ప్రదాన భవనం కూడా భక్తుల సహకారమే, ఎటువంటి గవర్నమెంట్ వాళ్ళు అదేమి సంబంధం లేకుండా ఊళ్ళో ఉన్నటువంటి దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఆ యొక్క బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది. ఒక బిల్డింగ్ ఏనండి, లేకపోతే ఈ మొత్తం ఎండోమెంట్ పరిధిలో ఏమి అసలు ఇక్కడ ఏమి ఎండోమెంట్స్ ఏమీ లేవండి, అన్ని ప్రైవేట్ సంస్థలే. అంటే దాతలు ఊళ్ళో ఉన్న చౌదరీస్ స్థలాలండి ఇవన్నీ, వాళ్ళందరూ ఈ స్థలాలు దాతలు చేసి అవి కట్టడం జరిగింది అనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా గోపాద క్షేత్రంలో ఎటువంటి ఉత్సవాలు చేస్తుంటారు సార్? గోష్పద క్షేత్రంలో ప్రత్యేకంగా జరిగేవి శివరాత్రి, కార్తీక మాసం, అలాగే మాఘమాసం, అలాగే శ్రావణ మాసం, దేవీ నవరాత్రులు, ఇలాగ విశేషంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే గత 15 సంవత్సరాల బట్టి టీటీడీ వాళ్ళు గోదావరి హారతిని కార్తీక మాసం విశేషంగా ఇవ్వడం కూడా జరుగుతోందండి. అలాగే ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల బట్టి దేశాలే, ఎందుకంటే రాష్ట్రాలంటే మన దేశంలో ఉన్న రాష్ట్రాలు చూసారు. ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వీళ్ళందరూ వాళ్ళందరూ వచ్చారు. అలాగే దేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళ పితృదేవతల కార్యక్రమాలు చేసుకోవడం, ఇక్కడ దేవాలయాలు దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారే కదా ఈ స్థల పురాణం. అలాగే ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ పితృ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. అందుకే ఈ కొవ్వూరు గోపాద క్షేత్రం అంటే అంత ప్రసిద్ధిగాంచింది. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వాచ్ ఏ బాంధృతి మీ ఆలి.